అందులో కూడా రాసే వాళ్ళు తక్కువ ఉంటారు. అవి బోర్డు వాళ్ళు మార్చిలో కొన్ని సెంటర్లకే అలాట్మెంట్ ఉంటుంది అనుకోండి. మీ దగ్గర ఎక్కడైతే క్వశ్చన్ పేపర్ ఉంటుందో ఆ క్వశ్చన్ పేపర్ మీ సెంటర్లో ఉండకపోవచ్చు. అట్లాంటివి నిజంగా ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అని అంటే ఇక్కడ మాత్రం ప్రాబ్లమ్స్ అవుతాయి. మిగతా ఎక్కడ కూడా జనరల్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ వీళ్ళు ఏవైతే ఉంటారో ఈ సప్లిమెంటరీలో మెయిన్ చూసేది ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ అనేది ఫుల్ ఉంటాయి పేపర్ మన దగ్గర. అంటే రాసే స్టూడెంట్స్ తగ్గుతారు, ఆల్రెడీ పాస్ అవ్వ వెళ్ళిపోతారు సెకండ్. కానీ ఏ పేపర్లో ఎవరు రాస్తున్నారు, మీడియం ఏంటి, ఆ మీడియం పేపర్లు మన దగ్గర ఉన్నాయా లేదా మన సెంటర్. అప్పుడు చూసుకున్న తర్వాత ఇమ్మీడియట్లీ ఇన్ఫార్మ్ టు డిఈసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, ఈ క్వశ్చన్ పేపర్లు మా దగ్గర లేవు. వాళ్ళు ఇమ్మీడియట్లీ మీకు ఏ విధంగా అరేంజ్ చేస్తారనేది వాళ్ళు చూసి మీకు ఖచ్చితంగా అరేంజ్ చేస్తారు ఆ క్వశ్చన్ పేపర్స్. ఎందుకంటే ఈ సప్లిమెంటరీ అప్పుడు ఎక్కువ ఫేస్ చేసేది డెక్ వాళ్ళు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ బల్క్ ఉండరు, హెచ్పిసి ఉండదు, అవునా, వాళ్ళు మాత్రమే చేయవలసిందే. కాబట్టి మీరు ఒక్కొక్కసారి నేను ఉన్నప్పుడు ఒక్కోసారి పేపర్ లేదా అని ఇది ఎగ్జామ్ స్టార్ట్ అయినాకే చెప్పిండ్రు కొందరు. ఎగ్జామ్ స్టార్ట్ అయినాక పేపర్ లేదు సార్ మా దగ్గర. చాలా నాకు బోధనలో ఏఎస్కి టెన్షన్, ఇటు డెక్ వాళ్ళకి టెన్షన్. క్వశ్చన్ పేపర్ ఇంకో పేపర్ నుండి అక్కడ కూడా ఉండాలి మళ్ళీ అక్కడ. ఎందుకంటే అది పోలీస్ స్టేషన్లో ఉంటే మళ్ళీ మేము తెచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కస్టోడియనా మేమా అనేది. అంటే ఎగ్జామ్ సార్ ఇంకో ఎగ్జామ్ ఇంకో సెంటర్ ఓపెన్ అయి ఉంటే అక్కడ నుంచి సరే ఒక హాఫ్ అన్ అవర్ గంటలో లేట్గా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అట్లాంటివి ఇది కావద్దు. కాబట్టి సిఎస్డి వాళ్ళు ముఖ్యంగా ఈ ఏవైతే నేను చెప్పిన ఏవైతే కొన్ని ఉంటాయో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం నో ప్రాబ్లం, అవి ఎక్కడైనా అంతో ఎంతో ఎక్సెసే ఉంటాయి కానీ తక్కువ అవుతుందో. ఉర్దూ మీడియం దగ్గర చూసుకోండి చాలా ఏ పేపర్ అయినా. ఒక్కోసారి ఇంగ్లీష్ మీడియం లేని దగ్గర కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అలాట్ కావచ్చు ఒక్కోసారి. ఎందుకనంటే కామర్స్ కానీ హిస్టరీ ఇంగ్లీష్ మీడియం ఉండదు అనుకోండి, అది చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అంతటా ఉండవు హిస్టరీ ఇంగ్లీష్ మీడియం. మీ సెంటర్కు హిస్టరీ ఇంగ్లీష్ మీడియం అలాట్ చేసి మార్చిలో అక్కడ పేపర్ లేదనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుండో మనం అలాట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అది ముందే ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు ఎట్లా అరేంజ్ చేయాలో డెక్ ఆ విధంగా అరేంజ్ చేస్తారు. కాబట్టి ఇంకో ముఖ్యమైనది ఏంటంటే వాటర్ ఉండేటట్లు చూడాలి పిల్లలకు. అది అందరికీ తెలుసు, కానీ బోర్డు వాళ్ళు వస్తే మాత్రం ఈ ఫెసిలిటీస్ బాగా చూస్తారు, వాటర్ ఉందా లేదా. అదేవిధంగా ఈ విధమైన కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కొంచెం క్వశ్చన్ పేపర్ కానీ ఆన్సర్ పేపర్లు కానీ బయట వేయకుండా బీరువాలో పెట్టడము, ఇవన్నీ కొంచెం చాలా జాగ్రత్త. బుక్ అయితే వాడి ఇష్టం స్టూడెంట్ది, కానీ మనం చేసే తప్పులు మనం చేయకూడదు. ఫస్ట్ బోర్డు వాళ్ళు ఐడెంటిఫై చేసేదే అది. సీనియర్స్కి ఇవ్వండి ఫస్ట్. ముఖ్యంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చెప్తున్నాను, ఎవరైతే సీనియర్స్ లెక్చరర్స్ ఉంటారో మన దగ్గర వాళ్ళకు ముందు ఇన్విజిలేషన్ ఇవ్వండి. సీనియర్కి ఇవ్వకుండా జూనియర్స్కి ఇస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మొన్న మా కాలేజీలో అయింది, సీనియర్కి ఎందుకు ఇవ్వలేదు, జూనియర్కి ఇచ్చిందని క్వశ్చన్ ఇచ్చింది బోర్డు వాళ్ళు. సీనియర్స్కి ముందు డ్యూటీ ఇవ్వాలి, అవునా. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉన్నారు, రెగ్యులర్ అయింది, వాళ్ళకి ముందు ఇవ్వాలి. అక్కడ రెగ్యులర్ కాని వాళ్ళు కూడా ఉన్నారు, మా దగ్గర రెగ్యులర్ కాని వాళ్ళు ఉన్నారు. కానీ సార్ మేము చేసుకుంటాము అని అంటే కొంచెం మనం ఫ్లెక్సిబుల్గా ఇస్తాం. కానీ ఇప్పుడు సీనియర్స్ ఉన్న దగ్గర సీనియర్స్కే ఇన్విజిలేషన్ ఇవ్వండి, అవునా. కొన్ని చిన్న చిన్న మిస్టేక్ జరుగుతుంటాయి, అట్లాంటివి కాకుండా చూసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ సెండ్. క్వశ్చన్ పేపర్ మాత్రమే, షార్టేజ్ ఆఫ్ క్వశ్చన్ పేపరే వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఇది ఈ మార్చిలో. కాబట్టి అదొకటి చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ సెంటర్ ద్వారా మీకు ఏం అలర్ట్ అయినా మీడియం వైజ్ అండ్ క్వశ్చన్ పేపర్ ఎన్ని ఉన్నాయి, లేవా, లేకుంటే లేదా. ఉంటాయి పేపర్లు, కానీ ఒక్కోసారి నేను చెప్తున్నా కదా ఇట్లాంటి హిస్టరీ ఇంగ్లీష్ మీడియం కొన్ని ఉంటాయి, కొన్ని ఎక్కడ దొరకవు, కొన్ని సెంటర్లలోనే ఉంటాయి. ఆ సెంటర్ ఒకవేళ ఇప్పుడు లేకపోతే ఎవరైతే అలాట్ అవుతారో వాళ్ళు మాత్రమే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఏవైతే వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్క సెంటర్లో అది చెక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. మంచిగా జరిగి ఈ 6 daysలో మంచిగా మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన డెక్ మెంబర్స్ అలంకరించినటువంటి శ్రీ రవికుమార్ సార్ గారు, డిఐఓ మరియు ప్రిన్సిపల్ యజ్ఞుద్దీన్ సార్ గారికి, అజుద్దీన్ సార్ గారికి, దేవరాం సార్ గారికి మరియు అధ్యాపక మిత్ర బృందానికి అందరికీ కూడా ఈ శుభ ఇలా అందరికీ నమస్కారాలు. అయితే మనకి ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఈ
ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో అందరం కూడా విధులు నిర్వహిస్తున్నాం. మనందరికీ తెలిసినవి. కాకపోతే చిన్న చిన్న సమస్యలు, మెయిన్ అడిక్వసీ, క్వశ్చన్ పేపర్ అడిక్వసీ ముందుగా అందరు కూడా దయచేసి ఫస్ట్ ఎలాగని అడిక్వసీ ఒకటి చూసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంతకుముందు చిరంజీవి సార్ చెప్పినట్టుగా అడిక్వసీలోనే మనకి ఇబ్బందులు అవుతాయి. సప్లిమెంటరీలో ఈ అడిక్వసీ ఒక్కటి కరెక్ట్గా చూసుకుంటూ సార్ ఒకటి మా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే సార్, రెమ్యునరేషన్ అందరికీ కూడా 10%, 20% అలా డిడక్ట్ అయ్యాయి సార్. స్పాట్ వాల్యుయేషన్లో ప్రైవేట్ కాలేజెస్కి, గవర్నమెంట్ కాలేజెస్ అందరికీ కూడా డిడక్షన్ అయ్యాయి సార్. దయచేసి మా అసోసియేషన్ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే అందరికి కూడా అమౌంట్స్ తొందరగా ఆ డిడక్షన్ కాకుండా స్టాంప్, రెవెన్యూ స్టాంప్ అన్నారు సార్ లాస్ట్ టైం. ఇప్పుడు ఆ రెవెన్యూ స్టాంపులు కూడా పెట్టేశాం సార్. సో తొందరగా ఆడిట్ అయ్యి అందరికి వచ్చేటట్టు చూడండి సార్. అలానే ఇంకోటి సార్, ఈ కాంటింజెంట్ అమౌంట్ కూడా తొందరగా వచ్చేటట్లు లాస్ట్ డే ఎగ్జామ్ బిఫోరే కొంచెం సర్వర్లో పెట్టేస్తే అందరూ కూడా అప్డేట్ చేసుకుంటారు సార్. స్టాఫ్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేయడం అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఇబ్బంది అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని మీరు బోర్డు దృష్టికి తీసుకెళ్ళి అందరికీ తొందరగా వచ్చేటట్టు చేస్తారని చెప్పేసి సవినయంగా కోరుకుంటున్నాను సార్. ఇంతటితో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. సప్లిమెంట్ ఎగ్జామినేషన్ అండ్ ఎన్యువల్ ఎగ్జామినేషన్ దాదాపు అట్లానే, కానీ కొంచెం వర్క్ తక్కువ టైంలో ఎక్కువ చేయాలి. కొంచెం జాగ్రత్త కూడా. 38 సెంటర్స్ ఉన్నాయి, సెంటర్స్ కూడా తగ్గినాయి. సీనియారిటీ ప్రకారం స్టాఫ్ తీసుకున్నా, కానీ కొన్ని సీనియర్స్ కాలేజ్, ఎన్యువల్ కాలేజ్ ఇప్పుడు సెంటర్ లేదు, అప్పుడు కూడా అడ్జస్ట్ చేసిన దాదాపు. ఇంకొకటి సార్, మీరు ఫస్ట్ చిరంజీవి సార్ చెప్పినట్టు క్వశ్చన్ పేపర్ అకౌంట్ మీరు చూడాలి. ఒకవేళ సేమ్ సెంటర్ ఎన్యువల్ వచ్చేసిన ఉంటే నువ్వు సేమ్ సెంటర్లో ఉంటే మీకు ఏం ఇబ్బంది కాదు, అక్కడే చూడవచ్చు. కానీ కొత్త ప్లేసెస్లో పోయినప్పుడు ఫస్ట్ మీరు సెంటర్లో పోయి క్వశ్చన్ పేపర్ అకౌంట్ రిజిస్టర్ తీసుకున్న తర్వాత అవి చెక్ చేయండి. మీ ఎన్ఆర్ ప్రకారం మీ పేపర్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ తక్కువ ఉంటే చెప్పండి. ఇంకొకటి, పోలీస్ స్టేషన్లో ఒక సెంటర్ కట్ చేస్తే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న పిల్లలకి, ఆ సెంటర్కి పిల్లలకి అదే పోలీస్ స్టేషన్ పరిధిలో వేరే సెంటర్లో పంపిస్తా. అంతే, ఆ కస్టోడియన్ దగ్గర ఉన్న పేపర్స్ మీ దగ్గర. ఇది చాలా పెద్ద ఇబ్బంది కాదు, కానీ జస్ట్ చూడాలి. చెప్పాలన్నా ఎక్కువ చెప్పాలన్నా క్వశ్చన్. సరే, తర్వాత ప్యాకింగ్ చేసినప్పుడు మీరు డీఫామ్ మర్చిపోతున్నారు. మన క్యాంప్లో దాదాపు 7 to 8 కాలేజెస్ డీఫామ్ పెట్టలేదు. మళ్ళీ వచ్చిన తర్వాత పంపాలన్నా చాలా ఇబ్బంది పడుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి, ఆఫ్టర్నూన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇవి కొత్త వాతావరణం తెలుసు. ఆ బండల్స్ పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలి. పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఒక బాక్స్ పెట్టాలా, మీరు ఆ బాక్స్లో పెట్టాలా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని పోస్ట్ ఆఫీస్లో జమ చేయాలి. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ 2:30కి క్లోజ్ అయింది. మార్నింగ్ సెషన్ మీరు పోస్ట్లో పెట్టండి, కానీ ఆఫ్టర్నూన్ సెషన్ మీరు పోలీస్ స్టేషన్లో జమ చేయండి. సెంట్రీలో రాయండి కంపల్సరీ. ఎన్ని బాక్సెస్ ఉన్నాయో కంపల్సరీ రాయండి. టైం మెయింటైన్ చేయండి. ఎండాకాలం పిల్లలు చాలా ప్రాబ్లం. మీరు ఫస్ట్ వాటర్ చూడాలి, అక్కడ వాటర్ ఉన్నాయా లేదా. డ్రింకింగ్ వాటర్ కంపల్సరీ మీరు చూడాలా. ఫ్యాన్ చూడాలా, కాలేజీలో పోయి ఏసీఎస్ చెప్పి మీరు కంపల్సరీ అవి చూడాలా. కొంచెం జాగ్రత్త పడితే ఎగ్జామినేషన్లో ఏ ఇబ్బంది కాదు. మీరు కొంచెం జాగ్రత్త పడండి. కొత్త వాళ్ళు సీనియర్తో సలహా తీసుకొని చేయండి. డైరెక్ట్ డెట్ నంబర్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర. ఆల్రెడీ మీరు దాదాపు 99% ఎన్యువల్లో చేసిన, ఇవి జస్ట్ 1 or 2 ఫస్ట్ టైం చేస్తున్నా. దాదాపు 99% అదే స్టాఫ్ ఉన్నాయా ఎన్యువల్లో చేసిన. ఇంకొకటి, ఆల్ ఆర్ సీనియర్స్, నో జూనియర్స్. ఇక్కడ దే ఆర్ ఆల్ సీనియర్స్. అందుకోసం చాలా తక్కువ మిస్టేక్స్ అయితే నా నమ్మకం. మీరు కొంచెం జాగ్రత్తగా చేయండి. మన డిస్ట్రిక్ట్కి మంచి పేరు తీసుకోండి.
మీరు ఇంత చిన్న డౌట్ అయినా అడగండి. సెల్ఫ్ డిసిషన్ తీసుకుని కన్ఫ్యూజ్ చేయవద్దు. మీరు మీ సీనియర్స్తో తీసుకోండి, టెన్తో తీసుకోండి, ఆ రామ్ రిజిస్టర్ తీసుకోండి. బోర్డు నుంచి వచ్చిన తర్వాత మీకు అనెక్సర్ 1, అనెక్సర్ 2, అనెక్సర్ 3 చూస్తాం. అవి మీరు డైలీ మెయింటైన్ చేయండి. లేకపోతే హఠాహట్ సడన్ అక్కడ నుంచి బోర్డు నుంచి చేస్తున్నా ఫస్ట్ అదే చూస్తాం. క్యూటీ రిజిస్టర్, అనెక్సర్ 1, అనెక్సర్ 2, అనెక్సర్ 3. ఒకవేళ వేరే పడితే ప్రాబ్లం అనేది. ఇంకొకటి మీరు దాదాపు మీ కాలేజ్ స్టాఫ్కి ఇన్విలేషన్ చెప్పండి. ఏమంటుంది, ఆ సమ్మర్ ఉన్నా సార్ ఇంత ఇట్లా అంత దూరం పెట్టా, అది చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది కానీ కంపల్సరీ చెప్పండి. డ్యూటీ కంపల్సరీ చేయండి. లేకపోతే ఇన్ఫార్మ్ చేయండి డిఐఓ సార్ ఏమంది ప్రాబ్లం ఎందుకు వస్తుంది. లాస్ట్ టైం ఒక సెంటర్లో బోర్డు నుంచి వచ్చిన తర్వాత ఆ సీనియారిటీ ప్రకారం పోయినా లేదా అని చూసిన ఎందుకు ఇచ్చలేదు డ్యూటీ. అవి ప్రాబ్లం వచ్చిన మెమోస్ వచ్చిన ఇప్పుడు దాకా అవి సాల్వ్ కాలేదు. అందుకోసం మేము చెప్తున్నా అవి జాగ్రత్తగా చూడండి. అవి కూడా వాటర్ జాగ్రత్తగా చూడండి. డిఫార్మ్ ప్రకారం మీరు కంప్లీట్ రిసీవ్ చేయండి. డిఫార్మ్ పెట్టండి. ఇంకొకటి ఇప్పుడు కొంచెం 2-3 డేస్లో ఎప్పుడు వర్షం పడుతుందో ఏమో తెలియదు. అందుకోసం ప్లాస్టిక్ కవర్ వాడండి. ప్లాస్టిక్ కవర్ కంపల్సరీ. ప్లాస్టిక్ కవర్ లేకపోతే హఠాత్ వర్షం పడితే అందరికీ ప్రాబ్లం అవుతుంది. అందుకోసం ఆ ప్లాస్టిక్ కవర్ యూజ్ చేయండి. ఆ బిల్స్ గురించి ఆ రెగ్యులేషన్ గురించి ఆ సార్ డిఐఓ సార్ చెప్తారు. ఇంకొకటి కొంచెం డౌట్ ఉంటే డైరెక్ట్లీ ఫోన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. DIO Islamabad and Tech 1 and Tech 2. Respected principals and lecturers, good morning everybody. In a very short period, once again we are going to conduct the examination. Just మొన్ననే కంప్లీట్ చేసుకున్నాము. మళ్ళీ ఎగ్జామినేషన్స్ వచ్చినాయి. సో ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ థింగ్ ఫర్ అస్. ఆల్రెడీ అన్ని విషయాలు తెలిసే సార్లు కూడా చెప్పారు. ఎస్పెషల్లీ ఇది సమ్మర్ సీజన్ ఉంది, వేడి చాలా ఉంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాను. వాటర్ ఫెసిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సెంట్రల్లో వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే పిల్లలు దూరం నుంచి వస్తారు, వేడలు వస్తారు, తినకుండా వస్తారు. అది కూడా దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి అరేంజ్మెంట్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. స్నాక్స్, సమ్ బిస్కెట్స్ ఏదో రిజర్వ్ చేసి మన దగ్గర పెట్టుకుంటే అవసరం పడితే మనం వాడచ్చు. అలాగే ఆశా వర్కర్స్ కంపల్సరీ సెంటర్ మీద ఉండేటట్టు చూసుకోవాలి. డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. మరి రిమైనింగ్ కండక్షన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, మరి ప్యాకింగ్, డీఫామ్ గురించి ఆల్రెడీ చెప్పారు. జాగ్రత్త పని చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనం అందరం తక్కువ చేశాము. ఈసారి కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసి ఎన్ని ప్రాబ్లం లేకుండా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మంచి ప్రదేశాలను ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భోజనాల ఏర్పాట్ల గురించి కూడా ముందే జాగ్రత్తగా ఉందండి. ఎందుకంటే కొద్దిగా వయసు వల్ల ఉన్నాము, కొంతమంది షుగర్ వల్ల కూడా ఉండి ఉంటాము. కాబట్టి దాని గురించి మాత్రం ఈవెన్ గవర్నమెంట్ కాలేజెస్ అయినా ప్రైవేట్ కాలేజెస్ అయినా కొద్దిగా భోజనాల దగ్గర మధ్యాహ్నం కొద్దిగా వసతి కల్పించుకోవాలని కోరుతున్నాను. ఇక మన రజనీష్ సార్ చెప్పినట్లు ఇది వర్షాకాలం కాదు, ఎండాకాలం కాదు. కాబట్టి వర్షాలు ఎప్పుడు వస్తున్నాయో తెలుస్తలేదు. ఖచ్చితంగా పేపర్స్ మాత్రం ప్లాస్టిక్ కవర్లలో చుట్టాలని చెప్పేసి చుట్టండి. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ డీఫార్మ్స్ చాలామంది ఇవాళ పేరు రోజు అందరూ మన వల్లే. ఖచ్చితంగా డీఫార్మ్స్ మాత్రం మర్చిపోకుండా సీల్ చేయండి. అదేవిధంగా మార్నింగ్ 9 o'clock నుంచి 12 o'clock వరకు, ఈవినింగ్ 2:30 నుంచి 5:30 వరకు ఈ టైమింగ్స్. అదేవిధంగా పిల్లలు కూడా కొద్దిగా లేట్ వస్తారు, 5 నిమిషాల ముందే, అంటే 15
లాస్ట్ ఇయర్ 2 o'clock నుంచి మనకు 5 o'clock వరకు ఉండే. ఈసారి మాత్రం 2:30 నుంచి 5:30 ఉంది. 2:30 నుంచి. కానీ పోలీస్ స్టేషన్లో డిపాజిట్ ఆఫ్టర్నూన్ బంద్. అయితే ఆఫ్టర్నూన్ జరిగినటువంటి ఎగ్జామ్ మీరు అందరికీ అనుభవం ఉంది. అయినప్పటికీ కూడా ఏదైతే ఆఫ్టర్నూన్ జరిగినటువంటి ఏవైతే పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్ని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లోనే ఏదైతే మీకు ఇంతకుముందు ఉన్నటువంటి బాక్సెస్లో డిపాజిట్ చేసుకొని సెంట్రీ బుక్లో ఖచ్చితంగా మీరు ఎంట్రీ చేయండి. అదేవిధంగా తెల్లారి మన క్వశ్చన్ పేపర్స్ విత్డ్రా చేసుకునేటప్పుడు మన ఆన్సర్ స్క్రిప్ట్స్ కూడా విత్డ్రా చేసుకొని అయితే మీకు వీలుని బట్టి 10:30 తర్వాత ఒకవేళ వీలైతే మీ వాళ్ళకి ఎవరికైనా వద్దంటారా? అదే అవుతుంది. ఓకే, 12:30 తర్వాతనే మీరు వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్లో పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయండి. దెన్ రవికుమార్ గారు డిఐఓ గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. రజనీల్ గారు, దేవరాం సార్ గారు, అదేవిధంగా వివిధ కళాశాలకి వచ్చినటువంటి ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్, డైరెక్టర్స్ అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. మీ అందరూ కూడా మార్చ్ ఎగ్జామ్లో చాలా కష్టపడి అన్ని కూడా కండక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకోవడం అనేది జరిగింది. కాబట్టి అందరూ కూడా ముందు మీ అందరూ కూడా ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అదే స్ఫూర్తితో మనం ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా పనిచేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం అందరూ కూడా మేధావులు అంతా మీకు చెప్పాల్సినంత లేదు, కానీ కొన్ని పాయింట్స్ మాత్రం మనం చెప్పడం జరుగుతుంది. మనమంతా కూడా లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో ఒక సెట్ మాత్రం మనం తీసుకోవడం అనేది జరిగింది. ఫస్ట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ రేపు మార్నింగ్ వెళ్ళగానే సిఎస్ జీవోలు అందరూ కూడా లైబ్రరీ స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ ఉంటారు. మీరు వెళ్ళిన తర్వాత మీ లాగిన్లో మీకు స్ట్రెంత్ పర్టికులర్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి మనకు లాస్ట్ ఇయర్ దానికి దీనికి ఏమైనా ఆల్మోస్ట్ ఎక్కువ ఉండదు, ఏమైనా ఉన్నట్లయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు లాగిన్లో ఉన్నది ఒక 300 మంది ఉన్నారు, మనకు ఒక 200 మంది పేపర్స్ వచ్చి ఉంటాయి. అలాంటి మనం ఎడ్యుకేషన్ ఇమీడియట్గా మనం పంపించినట్లయితే అక్కడ మనం పేపర్స్ అరేంజ్ చేసుకునే అవకాశం ఉంది. మరియు మనకి పేపర్స్ కూడా వేరే దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు సెంటర్స్ అనేది తక్కువైంది మనకి. కాబట్టి సెంటర్ దగ్గర పేపర్ కూడా అక్కడే ఉంటాయి. సిఎస్ జీరోస్ కూడా మేము ఇన్ఫర్మేషన్ చేస్తాం, వాళ్ళు అక్కడ పేపర్ పక్కన సెంటర్ పేపర్ తీసుకొని పోయి అడ్జస్ట్ చేసుకోవడం చేయాలి. కాబట్టి రేపు మార్నింగ్ మీరు వెళ్ళిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ట్రంక్ బాక్స్లను కూడా ఓపెన్ చేయండి. మనం అందరం కూడా ఓపెన్ చేసి అన్నీ కూడా అక్షరాజ్యం పెట్టుకున్నాం. మళ్ళీ ఈ రోజు కూడా మీరు వెళ్ళిన తర్వాత అది మళ్ళీ అన్ని సీరియల్గా మనం పెట్టుకోవాలి. 12th డే, 11th డే ఇట్లా మనం ఫోన్ ఆఫర్ అన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మనం సెట్ చేసుకోవాలి. మనం ఎందుకంటే డే వైజ్ తీసుకున్నాం, డే వైజ్ తీసుకొని అందరూ పెట్టుకుంటాం. మరి మనం ఎగ్జామ్ కూడా పోయినట్లయితే మనకి చాలా కష్టమైంది. కాబట్టి ముందే వెళ్ళి మీరు బాక్స్లన్నీ సెట్ చేసుకొని 12, 11, 10 ఇట్లా అన్ని సెట్ చేసుకొని మళ్ళీ అదే పేపర్ ఉండేది ఒకసారి సెట్ చేసుకొని లాస్ట్ మళ్ళీ వేసుకొని మళ్ళీ మనకు ఫస్ట్ డే లాగా ఇక్కడ పొజిషన్ పెట్టుకొని అందరూ పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటాయి. తర్వాత వొకేషనల్ సెంటర్ పేపర్లు కూడా రేపు మార్నింగ్ పంపిస్తున్నాం. శివరాంలో రెడీ అయిపోతున్నాయి. ఎక్కడైతే వొకేషనల్ సెంటర్ ఉన్నారో అందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి మీరు అక్కడ పేపర్స్ అన్ని కూడా సెట్ చేసుకొని ఒకదాకా డే వైజ్గా పెట్టుకోండి. అవి కూడా మొత్తం ఒకదే. కానీ వొకేషనల్ సెంటర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూసుకోండి ఒకసారి. కొన్ని సెంటర్లు మనం తీసేయడం జరిగింది. వొకేషనల్ సెంటర్ మరి ఆ సెంటర్లో పేపర్లు సరిపోతాయి లేదా వేరే సెంటర్ ఆల్మోస్ట్ యొక్క సెంటర్లు కూడా అదే పోలీస్ స్టేషన్ ఉంటాయి. ఒకరికి తక్కువైనా కూడా అక్కడ తీసుకోవచ్చు. కానీ అడ్వకేట్స్ అనేది తయారు చేసుకోండి. ఏదో చేద్దాంలో ఎప్పుడో ఇష్టం అంటే అది మీకే ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఆఫ్ ది మూమెంట్లో మనం అరేంజ్ చేయడం చాలా కష్టం. కాబట్టి మనకి ఇంకా 2 days టైం ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ అవన్నీ కూడా చెక్ చేసుకోండి. అదొకటే ఇంపార్టెంట్ అనేది. తర్వాత ఎగ్జామ్ ప్రాసెస్ అనేది నడుస్తుంది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఈవెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒకటి మనకి క్లియర్ అయిపోయిందంటే మనకి ఏ టెన్షన్ ఉంటుంది. పొద్దున్నే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది, పేపర్ స్టార్ట్ అయిపోతుంది. మరి స్టార్ట్ అయితే పేపర్ ఇవ్వకపోతే పిల్లలు గొడవ చేస్తారు. మరి పేపర్స్ వచ్చి విలేకరులు వచ్చి అంతా కూడా మనం భద్రమైన అది ముందే చెక్ చేసుకోండి. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఇదంతా చేస్తున్నారు, ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. కాలేజ్ సెంటర్లో కూడా వాటర్ ఫెసిలిటీ సరిగ్గా చూడండి. బాత్రూమ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది పిల్లర్స్ అందరూ కూడా చిట్టీలు మనం లోపల పోతే తీసుకొని
బాత్రూమ్ అంతా కూడా క్లీన్ చేయించి రెడీ చేసుకోవాలి. ఓల్డ్ స్టార్ట్ వచ్చిన తర్వాత వన్ అవర్ చూసేదాన్ని, బాత్రూమ్స్ కూడా చెక్ చేసేది, ప్రతి బాత్రూమ్ చెక్ చేసేది, జిడ్డులు ఉన్నాయా ఏమున్నాయా. కాబట్టి సిఎస్డి వాళ్ళు అందరిలో విన్నపం ఏంటంటే మీరు ఏదైతే సెంటర్లో చేసినారో స్కూటీ అనేది చాలా జాగ్రత్తగా చేయండి. టైం అయిపోతుంది, అనావరణ వెళ్ళిపోతామంటే రేపు పొద్దున ఇబ్బంది పడే వాళ్ళు మీరే. మళ్ళీ మన సమ్మర్లో వచ్చారు రూల్ స్కార్స్ కనీసం ఒక 10 కాలేజీలో మనకి తిరిగి కారణం ఏంటి, మనం జాగ్రత్తగా ఉండాలని మనం అవకాశం కల్పించాం. మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి కాలేజీలో కూడా స్క్రీనింగ్ బాగా చేసి ఉన్నట్లయితే ఏ బోర్డు స్టార్ట్ వచ్చినా ఎవరైనా మనకి మనం భయపడాల్సిన అవసరం ఉండదు. ఎవరికైనా ప్రతి సిఎస్డిఓ కూడా ఇది పార్ట్ ఆఫ్ డ్యూటీ. మనం నిర్లక్ష్యం వహించినట్లయితే మన మీద వేడుపడే అవకాశం చాలా ఉంటుంది. బోర్డు కమిషనర్ గారు చాలా సీరియస్గా ఉన్నారు. నిన్ననే మీటింగ్ చెప్పారు, బోర్డు స్క్వాడ్ వచ్చి అంత డిమాండ్ చేస్తా అంటే సిఎస్డిఓలు ఫ్లైట్ స్క్వాడ్ డీసీ మెంబర్లు అందరూ ఏం చేస్తున్నారంటే మనకు అందులో వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పించాలి. మన చేతుల్లో పనిని మనం వేరే తప్పనిస్తాం. డ్యూటీ అనేది సీరియస్గా తీసుకోవాలి. చాలా కాలేజీలో నిర్లక్ష్యం చాలా ఉంటుంది కదా, అది వినడానికి రేపు పొద్దున్న ఎఫెక్ట్ అయితే మన మీద పడుతుంది. మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏ చిన్న సమస్య వచ్చినా మన మీద ఎఫెక్ట్ అనేది తప్పదు. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా వైద్యం చేయాలి. తర్వాత మనకి ఎన్ఆర్ ప్రకారం మాత్రమే మీరందరూ కూడా నెంబర్ రూమ్లో నెంబర్స్ అనేది అలాట్ చేసుకోవాలి. డిఫామ్ ప్రకారం ఎప్పుడు కూడా వేయద్దు. ఎన్ఆర్ ప్రకారమే ఎన్సేపులో ప్రతి రూమ్లో అలాట్ చేసుకోవాలి. ఇన్విజిలేటర్స్ అందరూ మనకి ఏదైనా శాండేజ్ ఉన్నట్లయితే ఇమీడియట్గా మీరు అందరూ కూడా ఎంఈఓ వాళ్ళకి లెటర్ పెట్టండి. మనం ఈఓ లెటర్ ఇచ్చాము, మీరు కాలేజ్ నుంచి మనకి లిస్ట్ ఇవ్వాలి. మీరు ఎంతమంది దగ్గర స్టాఫ్ ఉన్నారో ఏమో తీసుకొని ఇచ్చినట్లయితే కూడా మనం ఈఓకి మనం లెటర్ పంపుదాం, వాళ్ళు అలాట్ చేస్తారు. మనం ఎందుకంటే ఇవాళ ఆలోచిస్తున్నాం కాబట్టి మనం కాలేజ్ స్టాఫ్లో చాలామంది అందరూ కూడా ఎగ్జామ్ ఉన్నారు కాబట్టి మనకి ఎంత అవసరం ఉంటుందో అవన్నీ చూసుకొని ఉన్నట్టు మెయిల్ పెట్టేది మనం టీచర్స్ని అరేంజ్ చేసుకొని చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మన కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్ను మాత్రమే ఎక్కువగా ఉపయోగించుకోవాలి. మన స్టాఫ్ ఉన్న మన టీచర్ తీసుకుంటే అది చాలా ఇబ్బంది, మనకి ఎఫెక్ట్ పడుతుంది. కాంట్రాక్ట్ లెక్చర్స్ ఉన్నా తర్వాత బెస్ట్ లెక్చర్స్ ఉన్నా వాళ్ళకి మనం కూడా అలాట్ చేయాలి. వాళ్ళకి అలాట్ చేయకుండా మనం వేరే టీచర్ తీసుకుంటే కాదు. కమిషనర్ గారు ఏంటంటే చెప్పారు, ప్రతి గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ కానీ మనది మొత్తం కూడా ఎవరు కూడా ఎగ్జామ్స్ అనేది వద్దు. డ్యూటీలు ఉంటే వాళ్ళు డ్యూటీ లేని వాళ్ళందరూ కూడా కంపల్సరీ డ్యూటీ అనేది వేయాలి, కంపల్సరీ రిసీవ్ చేయాలి. అలాగే హెల్త్ బాగాలేదు అని ఉంటే మాత్రం వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ వెళ్ళాలి తప్ప నేను చేయడం అనడానికి లేదు. 24 hours డ్యూటీ మనందరూ అనుకుంటారు. ఇప్పుడు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా మన సమ్మర్ హాలిడేసే కదా, మనం డ్యూటీ చేయకపోతే ఏమైతుంది అవ్వాలి. కానీ డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్ పీరియడ్లో మనం అందరం కూడా అందరం కంట్రోల్ అవుతుంది, కమిషనర్లో వెళ్ళిపోతాం. మన డ్యూటీ మన చేతుల్లో ఉండదు, అంతా మనం కమిషన్ హ్యాండ్ఓవర్ ఉన్నాం. కాబట్టి ఈవెన్ 24 hours కూడా మనం డ్యూటీలో ఉన్నట్లే మనం నేను చేయడానికి ఎవరికి అధికారం లేదు. అక్కడ ఉన్నట్లయితే మనకి ఏమో వస్తాయి, సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి, లేదా ఎక్కడో దూరం కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా డ్యూటీ చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇప్పుడు మనకి మార్నింగ్ ఈవినింగ్ ఎగ్జామ్ ఉంటాయి, చాలా కష్టం అది. ఎవరెవరు ఎందుకు కూడా ఎండలు బాగున్నాయి కాబట్టి మీరు కూడా 12 ఎగ్జామ్ కాగానే మీరందరూ కూడా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసుకొని 1:30 కల్లా మీరు ప్యాకింగ్ చేసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డిపాజిట్ చేసి వచ్చేటప్పుడు తిరిగి మనకి ఆఫర్ పేపర్ తీసుకొని వచ్చే అంటే టైం పడుతుంది. మన డబ్బా కాకుండా అది 1:30 పేపర్ ప్యాకింగ్ అయిపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. అక్కడ ఇచ్చేసేసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి మన ఆఫర్ పేపర్ రిసీవ్ చేసుకొని వస్తాం. తిరిగి ఆఫ్టర్నూన్ పేపర్ మాత్రం మీరు కంపల్సరీగా పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయాలి, పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలి. ఎందుకంటే అక్కడ మనం మీరు షెడ్యూల్ బుక్లో రాయాలి, షెడ్యూల్ బుక్లో ఎన్ని బండిల్స్ మనం డిపాజిట్ చేస్తున్నాం, సబ్జెక్ట్తో ఏ సబ్జెక్ట్ అనేది కూడా చేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వల్ల మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం కాబట్టి అక్కడ ఆ రోజు ఎగ్జామ్ బండిల్ తీసుకుపోతాం. ఒక్కోసారి మర్చిపోయే అవకాశం ఉంటుంది, బండిల్ అంటే మర్చిపోతాం. కాబట్టి అట్లా కాదు, కంపల్సరీ కూడా ఆ రోజు ఎగ్జామ్ పేపర్లు మన ఈవినింగ్ డిపాజిట్ చేసిన బండిల్స్ తీసుకొని వెళ్ళి ఆ బండిల్స్ మనం అక్కడ సేఫ్ కస్టడీలో ఇరవై పెట్టి లాక్ చేసుకోవాలి. బయట పెట్టారు ఎవరు కూడా, ఏమైనా ఉందని బయట పెడితే చాలా కష్టం. మళ్ళీ తిరుమల ఆ రోజు ఎగ్జామ్ ప్యాకింగ్ అయినప్పుడు అవి 2 తీసుకుపోయి పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయాలి.
ఒకవేళ రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం మాత్రం మన మీద ఎఫెక్ట్ బాగా ఉంటుంది కాబట్టి అది జాగ్రత్తగా రాయించుకోండి. సిఎస్డి ఉంది దాన్ని జాగ్రత్తగా చూడండి. ఇంకో విషయం ఏంటంటే మనకి అంతా కూడా చెప్పాము, కొన్ని కాలేజీలు ఇవే మన దగ్గరే కాదు స్టేట్ వైజ్గా ప్రాబ్లం చాలా మంది కొత్త వాళ్ళు గుర్తు చేశారు కాబట్టి అందరూ కూడా ఈ ఫామ్స్ పెట్టలేదు. ఈ ఫామ్స్ అనేది బస్ చూడాలి, అది ఉంటుంది కాబట్టి పేపర్కి వ్యాల్యూ ఎవరు పేపర్ వస్తుందని తెలుస్తుంది. అది పెట్ట కూడా పంపిస్తే మనకి క్యాంపులో ఎన్నో ఎర్రర్స్ వచ్చింది. అది డిఓ జాగ్రత్తగా వహించాలి. డిఓ యొక్క బాధ్యత ఈ ఫామ్స్ చూసుకునే బాధ్యత డిఓని. తర్వాత క్వశ్చన్ పేపర్ అకౌంట్ ఇవన్నీ కూడా డిఓ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మంది చూస్తున్నారు రాయడం లేదు, ఎప్పుడు కూడా రాస్తున్నారు. ఫస్ట్ 9 తర్వాత 9:30 కాగానే మీరు క్వశ్చన్ పేపర్ అప్లికేషన్ మొత్తం కూడా తయారు చేసి రాసి పెట్టుకోవాలి. ఎన్ని పేపర్లు ఇష్యూ చేస్తున్నాం, మనకి ఎన్ని బ్యాక్ వచ్చేది, ఎంత మంది తర్వాత ఆప్షన్ ఏంటి ఇవన్నీ చూసి పెట్టుకోవాలి. కొన్నిసార్లు షార్టేజ్ కూడా వస్తాయి, పేపర్లు ఎక్సెస్ కూడా వస్తాయి. రాగానే ఇమీడియట్లీ సీరియస్ డిఓ మీకు ఇక్కడ క్వశ్చన్ పేపర్ అకౌంట్లో రాయండి. షార్టేజ్ వస్తే షార్టేజ్ రాయండి, ఎక్సెస్ వస్తే ఎక్సెస్ రాయండి. తర్వాత మనం చెప్పుకుందాం, మొబైల్ ఫోన్స్ అందరూ కూడా తీసుకోవడానికి లేదు. మనం చెప్పాము 11:30 తర్వాతనే మనం మొబైల్ యాప్ ఓపెన్ చేసుకుని మొబైల్ యాప్ వేయాలి. అది మన అందరూ కూడా మొబైల్ యాప్ చేస్తున్నారు. లాస్ట్ టైం మేము ఎక్కువ మంది కూడా అన్ని సెంటర్లు కొన్ని సెంటర్లు తీసేసినా కూడా వాళ్ళకి అప్లై చేయడం జరిగింది. అలాగే ఆల్రెడీ మొబైల్ యాప్ ఉంటుంది, మళ్ళీ తిరిగి మీరు అంతా కూడా ఇన్స్టాల్ చేసుకోండి. కమిషన్ వేయడం కూడా ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఏదైతే లాస్ట్ ఇయర్ చేస్తుంటే అందరినీ కంటిన్యూ చేయమని కొన్ని సెంటర్లు ఏంటంటే సీనియర్స్ కూడా అటెండ్ చేయమని చెప్పింది కాబట్టి మొబైల్ యాప్ అందరూ కాబట్టి వాళ్ళందరూ కూడా మొబైల్ యాప్లో ఆప్షన్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకోటి ఓఎంఆర్స్ అనేది చాలా మంది చూస్తలేదు. ఒక క్యాండిడేట్ ఇంకో క్యాండిడేట్, ఒక సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్ ఇట్లా వచ్చేస్తుంది. మనం ఒక చూసాము, 2 ఓఎంఆర్లు పెట్టి ఆన్సర్ పేపర్ మీకు చేసి పంపించింది. అది వాడిని ఏఎం ఓఎంఆర్ అనుకోవాలి. చూడండి వచ్చేది మిగిలినసి మీరు జాగ్రత్తగా చూడండి, చెక్ చేయండి. సిఎస్ గారు ఎట్లా ఇస్తున్నారు, ఎన్ని పేపర్ కరెక్ట్ ఇస్తున్నారు లేదా, సబ్జెక్ట్ ఇస్తున్నారు లేదా, మన అడావుడు ఉంటుంది మన అందరం. కానీ అడావుల్లో కూడా మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకో సబ్జెక్ట్ పెట్టడానికి మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అవన్నీ ఎవరైనా తప్పులు ఉన్నట్టు మనం సరి చేసుకోవాలి, బోర్డు పర్మిషన్ తీసుకొని మనకి మార్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇన్విజిలేటర్స్ మీదంతా కూడా టీచర్స్ని అవసరం తీసుకోండి. వాళ్ళు కూడా టైమింగ్స్ 8 o'clock వరకు ఉండాలి చెప్పండి. 8:30 కల్లా పిల్లలందరూ గుంటలు వెళ్ళిపోతారు, మరి తీసుకుంటారు. కొంతమంది లేట్ వస్తారు, టైం అయిపోయింది 9:30 వచ్చే టీచర్స్ కూడా నేను చూశాను. అడగదు వాళ్ళందరూ కూడా ఫోన్లు ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతారు. ఫోన్ అనేది కంపల్సరీ తీసుకున్న దగ్గర పెట్టండి, వాళ్ళకి ఇవ్వండి. టీచర్ చాలామంది మేము లాస్ట్ టైం చూసినప్పుడు వాళ్ళ పాకెట్స్లో ఫోన్స్ అంటున్నాడు. కాబట్టి అలాంటి లేట్ వచ్చిన వాళ్ళు మీరు తీసేది మనం ఇద్దరిని ఎక్స్ట్రా పెట్టుకోండి. టీచర్స్ కూడా మనకి ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి డ్యూటీ చేయడానికి. అలాంటి వాళ్ళు లేట్ వచ్చి తీసేది వాళ్ళని మనం డ్యూటీలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే టీచర్స్ చాలామందికి నెగ్లెన్సీ నేను చూశాను. ఏమైతే పోదాంలో వెళ్ళకపోతే 9 గంటల కదా 9:10 వస్తుంది. కొన్ని స్టూడెంట్స్ అందరినీ కూడా మనం 9K అలౌట్ చేయాలి. 1 minute పర్మిషన్ కాలేజ్ బోర్డు నుంచి మనకి ఇప్పుడు లాస్ట్ టైం ఇచ్చారు. కానీ ఈసారి ఇన్స్ట్రక్షన్స్లో బోర్డు వాళ్ళకి మనకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఒకవేళ వస్తే 1 minute లేట్ అవుతుంది కానీ మనకి 9 వరకు పర్మిషన్, 9 తర్వాత ఎవరిని కూడా అలౌట్ చేయడానికి మనకి పర్మిషన్ లేదు. కాబట్టి స్టూడెంట్స్ హాల్ టీచర్స్ కూడా కొంతమంది ప్రైవేట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు. అక్కడ ప్రిన్సిపాల్ సిగ్నేచర్ అనేది ఉండదు, అయినా మనం అలౌ చేయాలి. వాళ్ళు హాల్ టీచర్ కమిషనర్ సైన్ వస్తుంది కాబట్టి అలౌ చేయాలి. కాబట్టి మనకి అక్కడ సిగ్నేచర్ ఆపడానికి ఎవరికి కూడా మనకి అధికారం లేదు. పిల్లలకి అవకాశం కల్పిస్తుంది, డైరెక్ట్గా ఆన్లైన్లో హాల్ టీచర్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది మనకు కల్పిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసినట్లయితే మనం ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు అందరూ కూడా ఇవన్నీ జాగ్రత్త వహించాలి. ఇప్పుడు మనకి పేపర్స్ అనేది వస్తున్నాయి, ఆన్సర్ పేపర్లు ఓఎంఆర్ వచ్చినాయి, ఇప్పుడే వచ్చినాయి, అన్నీ సెట్ చేస్తున్నారు. మీరు లంచ్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 3 తర్వాత కూడా అన్ని ఆన్సర్ పేపర్లు ఓఎంఆర్ అని కూడా తీసుకెళ్ళండి. మళ్ళీ మీరు పోయి మళ్ళీ రావాలంటే చాలా కష్టం. ఫస్ట్ స్టూడెంట్స్ సార్ వచ్చారు అందరూ. మీకు రేపు పొద్దున 7 o'clock వల్ల సార్ పేపర్లు డిస్పాచ్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఫస్ట్ స్టూడెంట్స్ పోలీస్ స్టేషన్ ఉండాలి, పేపర్లు రివ్యూ చేసుకొని చెప్పాలి. సిఎస్పీ వాళ్ళు కూడా రేపు వెళ్ళాలి అందరూ. రేపు వెళ్తేనే మీకు అటెండెన్స్ అనేది మీకు అర్థమైంది.
మన దగ్గర ఉన్న లాగిన్లో ఏమున్నాయి అక్కడ పేపర్ల కూడా చెక్ చేసుకోండి. లాస్ట్ డిఫార్మ్స్ ఉంటాయి కదా, మనకి ఏదైతే వచ్చిన డిఫార్మ్స్ ఉంటే దాన్ని చెక్ చేసుకోండి. ఏదైనా షార్ట్ ఫామ్ ఉంటే ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ అరేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా ఏదైనా మీకు విషయాలు ఉంటే అడగండి, చెప్పుకోవచ్చు మనం. కాబట్టి వీళ్ళందరూ కూడా మన ఎగ్జామ్స్ అయిపోయి మీ అందరికీ కూడా సక్సెస్ఫుల్గా మీరందరూ కూడా సమర్థవంతంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తారని ఆశిస్తూ మన జిల్లాకి మీ కళాశాలకు అందరూ కూడా మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ అవకాశం అందరూ కూడా థ్యాంక్ యూ. TSMS నవీపేట్ లాభాజీ మేడం మీరు తీసుకోండి. TSMS వారు డిచ్పల్లి TSMS డిచ్పల్లి TSMS నవీపేట్ ప్రతాప DJC Bias Armor, DJC Bowler. కొన్ని సెంటర్స్ చేంజ్ అయిన తర్వాత చేంజ్ అయిన ప్లేసెస్ ఇక్కడ ఏవారు ఉన్నా కొంచెం నేను జస్ట్ చెప్తా, మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ కోడిగల్లి CS ముస్తక్ జహాన్ DO K మురళీధర్. తర్వాత बॉयज कॉलेज A यहीनुद्दीन साहब CS और G हरिता दरपत MBS प्रसाद साहब CS एंड G परवीन कुमार DO. తర్వాత गवर्नमेंट जूनियर कॉलेज डिशपल्ली फनी कुमार जेएन इंग्लिश CS B शिवయ్య जेएन हिस्ट्री DO. गवर्नमेंट जूनियर कॉलेज मैक्लूर शिव कुमार सर CS एंड T संतोष जैन कॉमर्स मधुबनचा जूनियर कॉलेज बोधन एक्ट एस DO. తర్వాత गवर्नमेंट जूनियर कॉलेज मोरदाड एंड नरसिम्हा स्वामी जैन तेलुगु भीमगल एक्ट एस DO. తర్వాత गवर्नमेंट जूनियर कॉलेज गंज रोड वर्णी V श्रीनिवास जैन कॉमर्स CS एंड M गंगाधर जैन तेलुगु मधुबनचा बोधन एज ए DO. एंड गवर्नमेंट जूनियर कॉलेज बोधन निजामाबाद निखत कौसर CS हसन अली DO. తర్వాత गवर्नमेंट जूनियर कॉलेज गर्ल्स सिराज नगर आरमोर गर्ल्स कनका महालक्ष्मी मैडम CS A सायागौड़ DO. गवर्नमेंट जूनियर कॉलेज फॉर बॉयज आरमूर CS नरसैया साहब CS एंड मोहम्मद अब्दुल्ला जैन डिस्ट्रिक्ट DO. गवर्नमेंट जूनियर कॉलेज भीमगल चिरंजीव साहब एज ए CS MA रहमान एज ए DO. जैन कॉमर्स CS एंड P रवि मधुबनचा जूनियर कॉलेज एज DO. गवर्नमेंट जूनियर कॉलेज बालकोटा A चिन्नैया साहब प्रिंसिपल एज ए DO एज ए CS A जयानंद एज ए DO. गवर्नमेंट जूनियर कॉलेज दरपल्ली P सुरेश बाबू जैन फिजिक्स CS एंड D परशुराम DO. गवर्नमेंट जूनियर कॉलेज कोटगीर अनिल जैन इंग्लिश CS Y सुरेश MMJC एज ए DO. आदर्श हिंदी महाविद्यालय R संपत कुमार CS एंड MD फहीमुद्दीन जैन केमिस्ट्री एज ए DO. रेसिडेंशियल नगरम A सूर्यकांत रेड्डी जैन मैथ्स एज CS एंड अमरीन कौशल एज ए DO. PS RJC WRJC धर्माराम संगीता मैडम प्रिंसिपल एज ए CS एंड रामू जैन इंग्लिश बोधन एज DO. PS RJC behind Armour residential Armour A Durga Reddy साहब एज ए CS J सत्यनारायण जैन हिंदी DJC भीमगल एक्ट एस DO. मॉडल स्कूल जूनियर कॉलेज मामडपल्ली परवीन प्रिंसिपल एज ए CS J
G. Balamallu, GJC People, act as DO. Model School Junior College, Napipet, M. Lavanya, Jelin Botany, act as CS, N. Srinivas, MTJL Vocational, Gus Nizambad, act as DO. Model School Junior College, Nandipet, E. Pratap, act as CS, R. Muralidhar, Jelin Physics, GJC Girls, Nizambad, act as DO. Model School Junior College, Dishpalli, Ganesh, Principal, act as CS, and N. Varun, Jelin Chemistry, act as DO. Sri Kakatiya Junior College, Nizambad, South, Pragati Nagar, 205A. K. Gangadhar, act as CS, GDC Boys, K. Gangadhar, act as CS, M. Gangadhar, PD, act as DO. Sri Kakatiya Junior College, South, 205B. V. Ravinder, Jelin Physics, act as CS, and G. Lakshmi Narayana, Jelin Economics, act as DO. Tarvata Saraswati Sai, SSR, Sara, Jelin English, act as CS. T. Anita Palgonda, act as DO. Tarvata Golden Jubilee, S. Anil, and Sheikh Tekar Ali, act as DO. Nirmala Udaya Junior College, R. Swati, Jelin Chemistry as CS, and Safia Begum, act as DO. SR Junior College, 230A, Rangastan, T. Nagamani, Jelin Commerce CS, and Khamar Firdaus, Jelin English, DO. SR Junior College, Rangastan, 230B, Irfana Farid, CS, P. Bhaskar, Jelin Mass, act as DO. Ushodaya Junior College, Bodhan, P. Srinivas, Jelin Vocational, act as CS, and B. Jagdish, Jelin Telugu, act as DO. Sri Vijay Sai Junior College, Ganj, G. Swarna, Jelin English, MMJC, act as CS, Vinod, Jelin English, GJC Varni, act as DO. Vijayata Junior College, Shiv Kumar, Jelin Hindi, MMJC, Bodhan, act as CS, and P. Shankar, Jelin Vocational, Boys College, act as DO. Vidya Vikas, E. Shalaja Madam, Jelin Hindi, act as CS. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అయిపోయి మీటింగ్ అనేది కండక్ట్ చేయడం సిఎస్డిఓ అందరూ కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా యాజ్ పర్ బోర్డు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో అవుతూ వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.